సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. బయటికి రాకుండా తొక్కేయబడ్డ కథ, మా ఊర్లోనే ఉండిపోయిన కథ అని చెప్పారు. ఈ రోజు మీరు ఆ కథని ప్రపంచానికి చూపించారు. ఆ దుర్మార్గాన్ని ప్రపంచంలో అందరికీ తెలిసేలాగా చూపించారు. ఈ రోజు మీ ఊర్లో మీ ఊరి మనుషులు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే బేసిక్గా అది మా ఊరు అని కాదు సార్, మా ఊర్లో కాదు జరిగింది, వేరే కాడ, మా ఊరికి 30-40 కిలోమీటర్లు ఆ దూరంలో. అది జస్ట్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఏదైతుందో వాళ్ళ పేరు చెప్పకుండా, వాళ్ళదేం చెప్పకుండా మేము బయటికి తీసుకొచ్చినాం. సో వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా బాధపడతారు సార్ ఎట్లాగైనా, ఎందుకంటే అప్పుడు అంత పెద్ద ఇన్సిడెంట్గా. అవును, వాళ్ళు కూడా సినిమా చూస్తుంటేనే ఆ క్లైమాక్స్కి మనసు ఒక రకమైన కకావికలం అయిపోతూ ఉంటుంది కదా, అట్లా అనిపిస్తుంది. సో వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అంటే వాళ్ళ ఫ్యామిలీ కాకుండా మిగతా వాళ్ళు మాత్రం ఒక ఏమంటారు చెంపదెబ్బ అంటారు కదా, సో అట్లా చూపించినారో భయం చెప్పారు చాలా మంది. నేను వాళ్ళ పేరు చెప్పను, ఏం చెప్పండి సార్, ఎందుకంటే పాపం వాళ్ళు నాకు ఇచ్చిర్రు, నేను వాళ్ళకి కాపాడుకుంటా. వాళ్ళకి ఒక మాట ఇచ్చిన, నేను ఏడా చెప్పను, మీ ఊరి పేరు కానీ మీది ఏంది కానీ నేను చెప్పను నేను అని చెప్పి నేను మాట ఇచ్చిన. సో నేను వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయాలి అనే ఉద్దేశంతో అడగట్లేదు. సినిమా అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ ఒక లైఫ్ ను స్టార్ట్ చేసి 7 ఏళ్ళు కలిసి బతికి చనిపోయేది చూపించారు. ఆ వెంకన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో అలాగే ఒంటరిగా కుమిలి ఏడ్చాడు అని చెప్పారు. తర్వాత వెంకన్న ఏమయ్యాడు రియల్ లైఫ్ లో? చనిపోయింది సార్. అంటే మానసికంగా స్కోప్ అనుభవించి అనారోగ్యం పాలైపోయి చనిపోయాడు. అంటే తను చేసింది తప్పుని చేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయిపోయింది. ఆయన ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఆయన ఒక 12-10 సంవత్సరాలు బతికిండేమో, కానీ అది నరకం. ఇక ఒక్కడి అది ఇది అంటే ఆయనకు గిల్టీ. నాకు తెలిసి సార్ నేను పోరగానే ఆయన చచ్చిపోయినప్పుడు కూడా, నేను చిన్నపిల్లగానే. సో నేను నా చిన్నతనంలో చనిపోయినాడు సార్. అప్పుడే చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ అయింది, చనిపోయింది. నేను అప్పుడు పోరగాను సార్. ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు పోరగాను నేను. ఆ తర్వాత నాకు ఆలోచన ఏంటంటే ఒక కథ రాద్దాం అన్నప్పుడు అరే ఇట్లాంటి పాయింట్ అయితే ఒకటి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఈ ప్రాసెస్ ఏంటంటే మనం పోతుంటే మనకి అంటే చెప్పినా కదా సార్ ఇందాక, హోప్ లేని దాన్ని మనం పడతా ఉంటే ఎవరు నమ్మరుగా. అట్లనే ఇప్పుడు నేను ఆ రైటింగ్ రాసుకునే ప్రాసెస్లో వేరే ఇంకొకరు వచ్చి దానికి తగ్గట్టు పరుగు హత్యలు లేకపోతే ఇంకోటి అని చెప్పేసి కొన్ని సినిమాలు వచ్చినాయి. సో ఇది రెగ్యులర్ అయిపోయింది. అంటే రెగ్యులర్ అనుకుంటున్నారు అప్పుడు చాలా మంది, కానీ దాన్ని నేను వదలలే. లేదు ఇది ఒరిజినల్ ఇన్సిడెంట్ అని చెప్పేసి నేను దాని మీద కూర్చున్నా. అంటే ఇది వద్దు ఇంకోటి రాయాది రాయన్నారు, లేదు ఇదే ఒరిజినల్ ఇన్సిడెంట్, దీని మీద తీద్దామని చెప్పేసి నేను వాళ్ళని వద్దనుకోవడం కూడా ప్రొడక్షన్ దాటుకొని వచ్చిన. సినిమా అంతా తీసాక నిన్న ప్రెస్ మీట్లో జరిగిందే సక్సెస్ మీట్లో జరిగిందని నేను అడుగుతుంది. సినిమా అంతా అయ్యేదాకా ప్రివ్యూ వేస్తే కొంతమంది వచ్చి మధ్యలోంచి లేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పారు. నిజంగా ఒక మేకర్కి అంతకంటే నరకం ఇంకోటి ఉండదు. నాకు వాళ్ళ పేర్లు చెప్పొద్దు, కానీ అసలు ఏం జరిగింది ఆ రోజు? సార్ ఏం లేదు సార్, అంటే సినిమా అందరికీ అంటే ఒక ఎట్లున్నది అని ఒక టాక్ కోసం చూపించినాం సార్. ఫస్ట్ షో అదిరిపోయింది, ఫస్ట్ చేసినప్పుడు. అది వేసినాక తర్వాత ఇంకా మన దాంట్లో సర్కిల్లో ఏమన్నారంటే ఒక చూపిద్దాం, క్రేజీ ఉంటాడు మనోడైతే అని చెప్పేసి అనుకున్నారు. వచ్చింది, చూసినాక బేసిక్గా పాపం ఆయన కూడా ఏం లేదు సార్, అది ఆయన జోనర్ కాదు, ఆయన వేరే లెక్క ఉంటాడు, ఆయన జోనర్ కాదు అది. పాప ఆయన వచ్చి ఈ సినిమా వచ్చేసరికి ఆయన అది నాది కాదు అని చెప్పేసి పోయింది సార్. కానీ ఆ తర్వాత ఆయన అట్లాంటివి చెప్పడం అనుకుంటా నాకు తెలిసి, కానీ ఆయన చుట్టుపక్కల ఎవరు చెప్పారో నాకు తెలియదు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరు వచ్చారో నాకు తెలియదు సార్ అంతా. సో వాళ్ళు మరి వచ్చి అంటే మనకు ఆ పెద్దోళ్ళ విషయం తెలియదు సార్, వాళ్ళు చాలా పెద్దోళ్ళట, నాకు కూడా తెలియదు వాళ్ళు ఎవరు వచ్చారు. మిగతా వాళ్ళు పోయి మొత్తం టామ్ చేసారట, ఇట్లా అట్లా ఇది లేదు అది లేదంటే. నేను తీసింది న్యాచురల్ కథ, నా ఊరకట్టు కాకుండా చిన్న ఫీల్, చిన్న ఎమోషన్ తోటి ఆ కెమెరా అది ఇది అని చెప్పి అనుకున్నా. నేను దానికి ఆ కథకు అది చాలు సార్, అంతే కదా, ఆ కథకు ఆ మేకింగ్ చాలు, ఇంకో కథకి ఇంకొక మేకింగ్. సో నేను అట్లా చేసుకున్నా. సో దాన్ని మనోళ్ళు మరి పాపం వాళ్ళు ఎట్లా ఊహించుకున్నారో, వాళ్ళు ఏ ఆశ దాంతో వచ్చారో, లేదు డైరెక్టర్ రాలేదు ఇది లేదని అంటే సరే వాళ్ళ ఇష్టం. వాళ్ళు కొంచెం నెగిటివ్ టాక్ చేశారట వాళ్ళు బాగా. నాకు అనిపించింది సార్,
ఇన్ని దెబ్బలు తగిలినాయి, మళ్ళీ ఇక్కడ ఇది ఒక దెబ్బ అనుకున్నా. ప్రతి సీన్ క్లైమాక్స్ అంటారుగా, నా జీవితంలో ప్రతి సీన్ క్లైమాక్స్ లెక్కనే ఉంటుంది. సో ఇది నాకు అలవాటు అయిపోయింది. సరే తీ అనుకున్నా. అండ్ మూవీని 99 రూపాయలకే చూపించాలి అన్న ఆలోచన ఎవరిది? మన బాపిరెడ్డి సార్ గారు సార్. ఏం థాట్? యా సార్, మనిషి క్రేజీ మస్తు ఉంటాడు సార్. ఆయన ఆలోచనలు కూడా యూత్కి దగ్గర ఉంటాయి, ఒక విప్లవాత్మక ఆలోచనలు ఉంటాయి ఆయన కాడ. అంటే ఎలాగో సినిమా రేట్లు, టికెట్ రేట్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి ఇష్యూ నడుస్తుంది, ఇమ్మడి రవి అతని అరెస్ట్ ఇదంతా చూస్తున్నారు. సో ఈ అరెస్ట్ నేపథ్యాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ మంచిది సార్ అది. అంటే దానివల్ల ఏంటంటే సినిమాలన్నీ పడిపోతాయి. నేను కింద మనం కామెంట్ చూస్తాం కదా నార్మల్గా, ఇమ్మడి రవన్నా నువ్వు రావాలన్నా, బయటికి రావాలన్నా, నువ్వు ఉంటే బాగుండన్నా అని అంటారు. అంటే ఇప్పుడు మనకేమో థియేటర్ రావట్లేదు మనం అనుకుంటాను అని, కానీ వాళ్ళు ఏమంటే ఒకదానికి అలవాటు పడిపోయారు వాళ్ళు. సో దాని నుంచి ఇప్పుడు వాడు ఆడ కూర్చున్నా బండి తోలుకుంటా, లేకపోతే బయటికి పోయి ఆడ చెట్లలో కూర్చొని చూస్తూ ఉంటాడు. సో వానికి ఏం ఫరక్ లేదు. వాడు ఏముంది చిన్న దాన్ని ఏమంటారు పైరసీ చేసి పెడతాడు. కానీ ఇక్కడ వీడు సినిమా తీసినాడు, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ బుక్ మై షో ఓపెన్ చేసి ఇవాళ ఎంతమంది వచ్చారు, వీళ్ళు ఎంత హౌస్ఫుల్ ఎన్ని ఉన్నాయని వీడు చూస్తూ ఉంటాడు. ఇంకేం హౌస్ఫుల్ అవుతాయి సార్, అందరూ ఐబొమ్మలు పెట్టుకొని చూస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద టీవీలు కొంటారు, ఐబొమ్మ పిచ్చ ఏమంటారు ఫుల్ హెచ్డి క్వాలిటీ ఉంటుంది, అలా చూస్తారు. ఇంకేమున్నది లేరా పోయి అనేది అనుకుంటారు, పైసలు మిగులుతాయని అనుకుంటారు. మీరు ఎప్పుడైనా మల్టీప్లెక్స్ థియేటర్లకి వాటికి వెళ్ళారా? నేను ఎక్కువ పోతా సార్, సినిమాలో పోతా. అంటే బాగా పర్టికులర్ నేను అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఈ మధ్యన తగ్గించింది సార్. నార్మల్గా ఇప్పుడు కొంతమంది ఒక టేస్ట్ అంటే ఏమంటారు, ఈ డైరెక్టర్ సినిమా అయితే పోదాం, ఈ హీరో అయితే సినిమా పోదాం అని చెప్పేసి అవుతాను సార్ నేను. అంటే చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఏంటంటే, ఇందాక మీరు చెప్పినట్టు రవి అన్న నువ్వు బయటికి రావాలి, నువ్వు తోపుతురు, వాళ్ళందరూ కూడా రవి మీద ప్రేమ కాదు వాళ్ళందరూ కూడా ఈ టికెట్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి, ఈ పాప్కార్న్ రేట్లు ఇంత ఎక్కువైపోయినాయి. సో ఈ బాధ వల్ల రవికి సపోర్ట్ చేస్తున్నారు, కానీ రవి హీరో అని వాళ్ళు అనట్లేదు అనమాట. సో అది కూడా వాస్తవం ఉండొచ్చు సార్. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాల్సింది సార్, వాళ్ళ పాపం వాళ్ళకి. ఇప్పుడు మాకు వచ్చారు 100 రూపాయలు పెడితే రప్ప వచ్చారు, కొద్దిమంది కాదు, ఏమంటారు మల్టిపుల్ టైమ్స్ చూస్తారు. సో సార్ అంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, కానీ నాకేమనిపించిందంటే మేబీ వాళ్ళు అనుకునేది కూడా వాస్తవేమో, తగ్గిస్తే బెటర్ ఏమో అనిపించే ఒకటైతే ఉన్నా సార్. ఎందుకంటే వాళ్ళు అవుతానే కదా సార్ బతికేది. అవును, సినిమా రిలీజ్ ముందు వరకు సాయిలు అన్నారు, ఇప్పుడు బోస్ అంటున్నారు. అసలు ఏంది అంటే పాపం నోరు తిరగట్లేదేమో సార్. సాయిలు కాంపౌండ్ నోరు. బోస్ అంటే నా అసలు పేరు జగదీష్ చంద్ర బోస్. ఏంది? జగదీష్ చంద్ర బోస్. ఓ. సో ఈ పీరియడ్లో సో వీనన్న మొన్న రీసెంట్గా అరే ఈ పేరు ఎందుకు కాదురా, నీకు పేరు పెడతారా అన్నాడు. మా తాతయ్య చనిపోయినప్పుడు నేను నా డెమోకి జేసీబీ అని నేను డెమో చేసుకున్నా, ఒకటి జేసీబీ అని పెట్టుకున్నాయి, పక్కన కాంపౌండ్ సాయిల్ అని పెట్టుకున్నా, జేసీబీ సాయిల్ అని పెట్టుకున్నా. సో వేరన్నా ఏం చేసినట్టు అరే సాయిల్ బాగున్నది, పేరు డిఫరెంట్గా ఉన్నది, మీ ఇంటి పేరు కాంపౌండ్ కాబట్టి పెట్టుకోరా పోయి అన్నాడు. సో సాయిల్ కాంపౌండ్ పడది. సో అంత ముందు పిలిచిన వాళ్ళు అందరికి అలవాటు అనేది బోసు. వీడికి వచ్చి మళ్ళీ కొత్తగా ఈ పేరు కొంచెం నానక బోసు అని నేను పిలిచేస్తాను. నాకు అదే కన్ఫ్యూజ్ అయింది, ఎందుకంటే సినిమా రిలీజ్ ముందు మనం కలిసినప్పుడు సాయిలు, అవును, నిన్న సక్సెస్ మీట్ లో అందరూ బోసు అంటున్నారు. ఈ 2-3 రోజుల్లో పేరు ఎప్పుడు మార్చేస్తాడు అబ్బా అనుకున్నా. iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.